ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ గురువారము. చంపబడిన గొర్రెపిల్ల తన రక్తము ద్వారా ప్రతి జాతి నుండి మనలను విముక్తి చేసెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ సింహాసనాసీనుడగు వాని కుడి చేతి యందు ఒక గ్రంథమును నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుపక్కల వ్రాయబడి ఉండెను. అది 7 ముద్రలచే ముద్రింపబడి ఉండెను. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకటించెను: ఈ ముద్రలను పగలగొట్టి గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు? కాని ఆ గ్రంథమును తెరచి లోని విషయములను గ్రహింపయోగ్యుడగు వ్యక్తి త్రిలోకముల యందు ఎచ్చటను ఎవరును కానరాడయ్యెను. గ్రంథమును తెరుచుటకు గాని లోని విషయమును గ్రహించుటకు గాని యోగ్యుడగు వ్యక్తి ఒక్కడును లభింపకపోవుటచే నేను మిక్కిలి దుఃఖించితిని. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను: విలపింపకుము, చూడుము, యూదా జాతి సింహము దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందినాడు. అతడే 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు. అప్పుడు ఆ సింహాసనము మధ్యన ఒక గొప్ప పిల్ల నిలచియుండుట కనుగొంటిని. అది 4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. ఆ గొర్రె పిల్ల వధింపబడినట్లు ఉండెను. అది 7 కొమ్ములను 7 కన్నులను కలిగి ఉండెను. అవి భువికి పంపబడిన దేవుని 7 ఆత్మలు సింహాసనాసీనుడైన వ్యక్తి కుడి చేతి నుండి ఆ గొర్రెపిల్ల రక్తమును గ్రహించెను. అది అట్లొనర్చుట చేతనే ఆ 4 జీవులను 24 మంది పెద్దలను ఆ గొర్రెపిల్ల నేలవ్రాలిరి. వారందరూ వీణలను ధరించి బంగారు పాత్రలలో ధూపములను అర్పించుచుండిరి. అవి దైవ ప్రజల ప్రార్థనలు. వారొక కొత్త పాటను ఇట్లు పాడి, గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగలగొట్టుటకును నీవు యోగ్యుడవు. ఏలైనా నీవు చెంపబడి నీ మరణము వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగల నుండి దేవునకై ప్రజలను కొంటివి. మన దేవుని సేవించుటకు వారిని ఒక యాజక మండలము కావించితివి. వారు ఈ భువిని పాలింతురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన దేవుని సేవించుటకు మనలను ఒక యాజక మండలముగా గొర్రెపిల్ల కావించెను. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాటలాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.